హలో ఫ్రెండ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టిచ్చింగ్ అడ్డా విత్ మీ అఖిల శ్రీవిద్య. ఈరోజు నా మిషన్ టూర్ చూపిస్తాను. హోమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్ అలా కాకుండా నా మిషన్ టూర్. నా చిన్న సింపుల్ అయిన మిషన్ నాకు నా ఫ్రెండ్ లాంటిది అనమాట. ఓకే, చూపిస్తా చూడండి. ఇంకా దాని డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం వీడియోలో. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. టంటాయ్, చూడండి నా మిషన్. చిన్న మిషన్, విద్యా కంపెనీ. ఓకే, దీనికి నేను మోటార్ ఉంటే మోటార్ కూడా తీసేసాను, లెగ్ ఎక్సర్సైజ్ అవుతుందని. కొన్ని రోజులు ఇలా కుట్టాక మళ్ళీ మోటార్ పెట్టుకుంటాను. ఓకే, నేను ఇది తీసుకొని ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుంది. ఓకే, నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఇదే మిషన్ తీసుకున్నాను. నాకు ఆ పెద్ద మిషన్స్ అంటే కొంచెం భయము. ఓకే, దీంట్లోనే నేను అన్నీ ప్రాక్టీస్ చేస్తూ నావన్నీ కుట్టుకుంటూ ఉంటాను. ఓకే, ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు విద్యా మిషన్ గురించి. ఇది చిన్న సైజ్ మిషనే. దీన్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, నేను చెప్పాను కదా, ఇది నాకు బోర్ వచ్చేసి నేను ఈ థ్రెడ్ పెట్టుకున్నాను. తర్వాత నేను మళ్ళీ మోటార్ పెట్టుకుంటాను. ఓకే, ఇది వచ్చేసి బాబిన్. ఓకే, ఇది చిన్న మిషన్ బాబిన్ అని అంటారు. ఓకే, ఇది వచ్చేసి రీల్. ఇప్పుడు మనం దీనికి థ్రెడ్ ఎలా చుట్టాలి, ఈ మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మిషన్ వీల్. ఇది మిషన్ వీల్. ఓకే, మనం ఇప్పుడు ఒక కలర్ థ్రెడ్ తీసుకొని ఇందులో పెట్టేసుకుందాం. ఓకే, పెట్టుకున్న తర్వాత మనము దీనికి రీల్ ఎలా చుట్టాలో చూద్దాం ఇప్పుడు. ఓకే, దీనికి మనకు కావాల్సింది ఒక థ్రెడ్. ఇది మిషన్తో పాటే వస్తుంది, ఒక చిన్న స్క్రూ డ్రైవర్. అంటే ఇది వచ్చేసి బాబిన్ మనం కింద పెట్టుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా రీల్ దారం చుట్టాలో చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఈ దారాన్ని రీల్లోకి ఎలా చుట్టాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఎడ్జ్ పట్టుకొని ఈ ఎంటీ రీల్కి ఇలా ఒక ఫింగర్తో ఈ దారం హోల్డ్ చేసేసి జారిపోకుండా ఇలా చుట్టాలి. ఒక 2-3 సార్లు చుట్టాక ఇది ఇలా టర్న్ చేసి ఇలా చుట్టాలి. బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఇంతకుముందు ఇలా చుట్టాను. ఇప్పుడు ఇది ఇలా టర్న్ చేసి ఇలా చుట్టాలి. తర్వాత ఇప్పుడు ఈ చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇది ఇందులోకి పెట్టి ఇలా పట్టుకోవాలన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు మనము ఇది ఉందా, ఈ వీల్ అనేది స్టెప్. దీంట్లో దారం ఎక్కించుకొని ఇది ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా వీడియోలో, ఈ థ్రెడ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇందులో నుంచి ఈ థ్రెడ్ ఈ పాయింట్లో ఎక్కించుకోవాలి. ఈ పాయింట్లో పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ ఈ వీల్ దగ్గరికి పెట్టుకోవాలి. ఓకే, ఈ వీల్ దగ్గరికి ఫస్ట్ ఏమో ఇక్కడ, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ వీల్ దగ్గర నుంచి థ్రెడ్ ఇలా అని ఈ హోల్లో నుంచి థ్రెడ్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. ఇప్పుడు ఈ థ్రెడ్ని తీసుకొని ఈ పిన్ ఉందా, చిన్న పిన్ కనిపిస్తుందా, ఈ పిన్నులో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడికి ఈ సూదిలోకి దారం ఎక్కించుకోవాలి. ఓకే, ఈ సూదిలోకి దారం ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇది దీంట్లోకి థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇక్కడ నిడిల్ ఉంది కదా, అర్థమవుతుంది కదా, సూదిలో నుంచి థ్రెడ్ ఎక్కించుకోవాలి.
థ్రెడ్ ఎక్కించుకొని ఈ పాదం పైకి లేపి ఇది దీంట్లో నుంచి పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ బాబిన్లోకి ఈ దారం రీలు ఇలా పెట్టి, కనిపిస్తుంది కదా, ఇలా పెట్టి ఇందులోకి ఇలా లాగేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా బాబిన్ ఇలా ఉంటుంది. ఇది ఇలా అనుకొని ఈ హోల్ దాంట్లో పెట్టేయాలి. ఇలా బాబిన్ టక్మన్ సౌండ్ వస్తుంది, అప్పుడు మనకు ఫిట్టింగ్ అయినట్టు. తర్వాత ఇది క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, క్లోజ్ చేసేసుకుంటే ఫిక్స్ అయినట్టు. ఇప్పుడు మనం స్టిచ్ వేద్దాం. ఇప్పుడు మనం ఇందాక 1/2 ఇంచ్, 1/2 ఇంచ్, 3/4 ఇంచ్ అని లైన్ మెజర్మెంట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని వేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.